సాక్ష్యం ఉంది. 2018లో తన మ్యారేజ్ జరగటం జరిగింది. అయితే ఇట్స్ ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళ తండ్రి తనని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఆయన ఒకరే జీవిస్తున్నారు. వాళ్ళ మమ్మీ దుబాయ్లో ఉండి జాబ్ చేస్తుంది. అక్కకు మ్యారేజ్ అయిపోయింది. ఆమె హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ అప్పుడప్పుడు వచ్చింది. ఎన్నో తృణీకరణాలు, ఎన్నో అవమానాలు. ఎందుకంటే కంప్లైంట్స్ అన్నీ నాకే చెప్పేవారు. ఎస్తేర్ ఇలా చేస్తుంది, ఎస్తేర్ ఇలా తిరుగుతుంది, ఎస్తేర్ వాళ్ళతో మాట్లాడుతుంది, ఎస్తేర్ వీళ్ళతో మాట్లాడుతుంది అని ఎన్నో కంప్లైంట్లు, ఎన్నో మాటలు. అయినప్పుడు కూడా దేవుడు ఒకటే మాట అనేవాడు, నేను ఎన్నుకున్నాను. నేను ఏదైనా పెంట కుప్ప మీద నుండి దీనులను దరిద్రులను ఎన్నుకొని దేవుడు సింహాసనం మీద నిలబెడతాడంట. అది నిజంగా నేను అనుభవించాను, నేను చూస్తున్నాను. ఈరోజు ఎవరైతే కంప్లైంట్స్ చేశారో, ఏ ప్రాంతంలో నీచంగా చూశారో, లేదంటే ఏ ప్రాంతంలో ఏ ప్రజల మధ్య పనికి రాదు అని పక్కన పెట్టారో, ఈరోజు వాళ్ళందరికంటే టాప్ మోస్ట్ ప్లేస్లో దేవుడు తన భర్తను నిలబెట్టాడు. వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు చెప్పే సాక్ష్యం, థ్యాంక్స్ అండి సిస్టర్ గారు, నాకు ఒక మంచి భార్యను ఇచ్చారు, ఒక మంచి ఆత్మీయురాలను ఇచ్చారు, తను నా జీవితాన్ని కడుతుంది, తను వచ్చిన తర్వాతే నా సేవ ఎదిగింది అనేసి. మాకు తెలియదు మ్యారేజ్కి ఆయన సేవ చేస్తాడని, సేవకుడిగా ఉపయోగపడుతున్నాడు, సేవకుడి కింద ఉన్నాడని. కానీ దేవుడు ప్రణాళిక గొప్పది కదా. తెలియకుండానే ఒక సేవకుడికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. ఆయన కాలేజ్లో లెక్చరర్ కింద జాబ్ చేస్తారనమాట. స్కూల్లో అదేంటి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఆయన సైన్స్ క్లాసెస్ తీసుకుంటారనమాట. అయితే నిజంగా ఆయన్ని జత చేయడం తర్వాత, ఈమె ఆయనకి జతపరచబడిన తర్వాత ఇద్దరి జీవితాలు కూడా ఫలింపజేయబడ్డాయి. నిజంగా వాళ్ళు అనేక మంది జీవితాలను కడుతున్నారు. వాళ్ళ ఊర్లో ఒక సేవకుల కింద ఉన్నారు. అక్కడ ఎంతో పరిచర్య చేశారు. అక్కడ చాలా మీటింగ్స్లో నేను వెళ్ళి మాట్లాడాను. అక్కడి నుంచి మళ్ళీ వేరే చర్చెస్లో వాళ్ళు వాడబడడం జరిగింది. మళ్ళీ అది కాకుండా ఇప్పుడు ఒక ఇంచుమించు ఒక 200-150 మంది సంఘం ఉన్న సంఘానికి వాళ్ళిద్దరు పాస్టర్స్ కింద ఉన్నారు. వాళ్ళిద్దరు సేవ పరిచర్య చేస్తున్నారు. నేను నమ్ముతున్నాను, ప్రకటిస్తున్నాను, ప్రవచిస్తున్నాను, అతి త్వరలోనే సొంత సంఘాన్ని వారు ఏర్పరచుకుంటారు. దేవుడు దానికి ద్వారాలు తెరుస్తున్నాడు. నిజంగా ఆ ఒక టైంలో చచ్చిపోదామని అనుకున్న ఆమె ఈరోజు అనేక మందిని బ్రతికిస్తుంది. నేను నిజంగా చెప్పగలను. వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు ఒక మాట అంటాడు, సిస్టర్ గారు అమ్మాయి నిలబడి మాట్లాడుతుందంటే మీరే కనపడతారండి ఆమె మాటల్లో కానీ ఆరాధనలో. ఈరోజు నేను అది చూశాను. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా కానీ దేవుడు మార్చగలడు. ఒకరోజు చెప్పాను, ఆల్రెడీ నేను మీతో పంచుకున్నాను, మళ్ళీ షేర్ చేస్తున్నాను. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అక్క ఇంటి గురించి ప్రార్థన చేయండి, సొంత ఇంటి గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి వచ్చేసాం. మళ్ళీ వితిన్ 1-2 monthsలో మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది, పక్కనున్న మా పెద్దత్తయ్య గారేనా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తయ్య, ఆమెకి ఎవరు లేరు. మరి ఏమైందో, దేవుడు ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడో తెలియదు, కానీ ఆ బిల్డింగ్ వీళ్ళ పేరు మీద రాసిచ్చేసింది ఆమె. దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు. నిజంగా ప్రార్థన పరిస్థితుల్ని మార్చగలదు. తను ఎక్కడికి వెళ్ళి ఒకటే చెప్తుంది, జ్యోతక్క నా ఆత్మీయ తల్లి, తన కింద ఉన్నానని. నిజంగా ఇన్ని సంవత్సరాలు 2016లో వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు నేను కూడా ఒకటే మాట చెప్పగలను, దేవుడు మన అందరికీ కాపురై ఉన్నాడు. ఆయన మనం నడిపించడానికి సమర్థవంతుడు, గొప్పవాడు. మనం నమ్మకంగా ఉంటే చాలు, దేవుడు జీవితాలను పరిపక్వతలోనికి, విలువ లేని వ్యక్తులను కూడా విలువనిచ్చి నడిపించే దేవుడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు సలాం చేసి, అంటే దండం పెట్టే పరిస్థితులు, అంటే ఏంటి, ఆ గౌరవించే పొజిషన్లోనే వాళ్ళను నిలబెట్టాడు, నన్ను నిలబెట్టాడు. రేపొద్దున మనం అందరినీ కూడా అలాగే నిలబెట్టబోతున్నాడు. ఒక్కటే చెప్పాలా, నన్ను వాడుకో అయ్యా. ఒకటే చెప్తాను, ఈ లోకంలో మనం ఏం చేసినా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, ఎంత కలిగి ఉన్నా, ఒకవేళ ఏమీ లేకపోయినా కానీ దేవుడి పనిలో వాడబడితే మన జీవితం ధన్యత. మనం ధన్యతను పొందుకున్న వారమవుతాం. దేవుని పనిలో వాడబడని ఏ వ్యక్తి అయినా కానీ, ఆఖరికి బిల్ గేట్స్ అయినా, అంబానీ అయినా కానీ విలువ లేనట్టే. దే ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఈరోజు మన వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే 10 లక్షలు, 1 లక్ష రూపాయలు కూడా లేవేమో నీ బ్యాంక్ అకౌంట్లో, కానీ బిల్ గేట్స్ కంటే నువ్వు గొప్ప వ్యక్తివి.
ఇండియాలో ఉన్న అంబానీ కంటే నువ్వు గొప్ప వ్యక్తివి. ఎందుకంటే నువ్వు పరలోకపు గవర్నమెంట్ కింద పని చేస్తున్నావు గనక, ఆయన మాట చొప్పున నువ్వు జీవిస్తున్నావు గనక నువ్వు ఆ వ్యక్తి కంటే గొప్పవాడి. రేపొద్దున నీ మరణ దినమైనప్పుడైనా లేకపోతే నువ్వు దేవుని చేరుకునే దినమైనప్పుడే కానీ నిన్ను దేవదూతలు పరలోకం అంతా కూడా గౌరవిస్తూ ఆహ్వానిస్తాయి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఎవరి కోసం నిలబడ్డావు? ఆయన కోసం నిలబడ్డావు, ఆయన పనిలో నిలబడ్డావు, ఆయన పని కోసం పరిగెత్తావు కనుక నువ్వు ఎన్నడూ చిన్న వ్యక్తివి కానేరవు. కొన్ని వాక్యాలు మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను నేను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం కొన్ని వచనాలు నేను చదువుతున్నాను మొదటి నుంచి. ఇశ్రాయేలీలు కనాను దేశమున పొందిన స్వాస్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికి అర్ధ గోత్రపు వారికి ఆ స్వాస్యములు పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకును అర్ధ గోత్రములకును యొర్దాను అవతలి స్వాస్యములను ఇచ్చి ఉండెను. అతడు వారిలో లేవీలకు ఏ స్వాస్యమును ఇయ్యలేదు. యోసేపు వంశకులకు మనషే ఎఫ్రాయిములు 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములకును మాత్రమే కాక లేవీలకు ఆ దేశమున ఏ స్వాస్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసి దేశమును పంచుకొనిరి. ఇది దేవుడు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో చేసిన వాగ్దానం ఏంటి అంటే కనాను దేశమున, అంటే ఏంటి? పాలు తేనెలు ప్రవహించు దేశమున, అంటే అక్కడ అభివృద్ధి లేకపోతే నేను నిలబడిన ప్రదేశమున నేను మిమ్మల్ని నిలబెట్టబోతున్నానని వాగ్దానం చేసి వాళ్లకు దేవుడు ఆ ప్రదేశాన్ని ఇస్తాననేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చిన తర్వాత మోషేకి ఆజ్ఞాపించాడు. చీట్లు వేసి ఈ భూభాగం పలానా గోత్రానికి, భూభాగము పలానా వ్యక్తులకు రావాలి అని చెప్పినప్పుడు అదంతా ఊరికి వెళ్ళి తెచ్చుకోవడం కాదు, పోరాడి తెచ్చుకోవాలా. ఏం చేయాలా? పోరాడి శత్రువుల్ని నాశనం చేసి శత్రువులను హతము చేసి అక్కడున్న స్వాస్యాన్ని తెచ్చుకోవాలా. దానికి అధికారులుగా, న్యాయాధిపతులుగా, గొప్పవాళ్ళగా, సేవకులుగా, క్యాప్టెన్స్గా దేవుడు మోషేని నిలబెట్టాడు. అయితే మోషే చీట్లు వేసి పలానా వాళ్ళకి పలానా భూభాగం రావాలా, పలానా వాళ్ళకి పలానా భూభాగం రావాలని చెప్పాడు. ఆయన టైం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మరణించాడు, ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటే యెహోషువ ఉన్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మోషేకు తోడున్నట్లు నీకును తోడున్నాను గనుక నువ్వు అడుగు పెట్టు ప్రతి ప్రదేశమున నేను నీతో పాటు ఉన్నాను. నువ్వు బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుషుడు నీ ఎదుట నిలువ జాలడు అన్న వాగ్దానంతో నడిపించినప్పుడు యెహోషువ పోరాడడం మొదలుపెట్టాడు. యెహోషువ శత్రువులను హతం చేయడం మొదలుపెట్టాడు. యెహోషువ నిలబడి పొట్లాడడం మొదలుపెట్టాడు. యెహోషువ దేవుణ్ణి చూపించటం మొదలుపెట్టాడు. యెహోషువ ఆఖరికి సూర్య చంద్రులను కూడా ఆపేశాడు. వెన్ వి స్టార్ట్ ఇన్ ద గాడ్స్ మిషన్, ఎప్పుడైతే దేవుడి పని పూర్తవ్వాలని మనము నిలబడతామో సృష్టి కూడా మనకి లోబడుతుంది. ఎప్పుడైతే దేవుని చిత్తం నెరవేర్చబడాలి అనేసి మనం ఒక్కళ్ళమైన నిలబడతామో మన ముందు వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో శత్రువులు ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళతో పోరాటం చేస్తాడు. మనం దేవుడి పని కాకుండా ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అర్థం కాకుండా మన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళామనుకో, మన వెనకాల బలం కలిగినోళ్ళు, శక్తి కలిగినోళ్ళు, ఆఖరికి రాజకీయ నాయకులు, లేకపోతే లోకంలో ఉన్న సంపద అంతా నీ వెనకాల ఉన్నా నువ్వు ఓటమి పాలవుతావు, నువ్వు గెలుపు నొందలేవు, నువ్వు గమ్యాన్ని చేరలేవు. ఎంత సంపాదించుకున్నా ఇట్ విల్ బి టెంపరరీ.
ఎందుకంటే లోకపరంగా మనం పోరాడుతున్నాం కనుక అది స్వాస్యంగా ఉండదు, శాశ్వతంగా ఉండదు, కొద్ది కాలం తర్వాత అది మాయమైపోతుంది. కానీ ఎప్పుడైతే దేవుడి పని కోసం నిలబడతామో, దేవుడి చిత్తం కోసం నిలబడతామో, దేవుని మాట చెప్పున నిలబడతామో, ఖచ్చితంగా శత్రువుల గౌనులను మనము స్వాధీనపరుచుకుంటాం. ఇక్కడ యెహోషువకి యుద్ధ నైపుణ్యం లేదు. యెహోషువ పెద్ద జ్ఞానవంతుడేం కాదు. యెహోషువ గురించి ఇంట్రడ్యూస్ ఏమన్నా ఉంది చెప్పాలి అంటే, మోషే చేతుల మీద నీళ్లు పోసిన యెహోషువ, అంతకన్నా ఇంకేం లేదు. కానీ ఆ మోషే చేతి మీద నీళ్లు పోసే యెహోషువని దేవుడు నిలబెట్టుకొని ప్రపంచాన్ని గడగడలాడించేలాగున చేశాడు. ఈరోజు ఏం చెప్పాలని ఆశపడుతున్నాను తెలుసా? నీకు దేవుడు ఒక విజన్ అప్పచెప్పాడు. నువ్వు పోరాటం చెయ్యాలి. నువ్వు ప్రజలకు స్వాస్యాన్ని పంచిపెట్టేది నీ పని. ప్రజలకు స్వాస్యాన్ని పంచిపెట్టవలసిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు పోరాటం చెయ్యాలి. ఏం చెయ్యాలా? పోరాటం చెయ్యాలి. నువ్వు ప్రభు నేను చెప్తున్నాను, యెహోషువకు నైపుణ్యం లేదు, కానీ దేవుడు మాట చొప్పున నిలబడ్డాడు. అయ్యో మోషేనే, వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు మెడవంచని ప్రజలు, కఠినమైన ప్రజలు ఎంతో బాధ పెట్టారు, నేను ఎంతటి వాడనయ్యా అని భయపడుతున్నప్పుడు దేవుడు అంటున్న మాట, నీ బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలువజాలడు. కానీ దేవుడు మాటను బట్టి తను నిలబడ్డాడు కాబట్టి ప్రతి వ్యక్తిని కూడా తన ముందు వంగేటట్లు చేశాడు. ఈరోజు దేవుడు అదే నీతో నాతో కూడా చెప్తున్నాడు. నువ్వు ఆయన ఆజ్ఞను బట్టి నిలబడ్డావు అనుకో, నైపుణ్యం లేకపోయినా, ధైర్యం చాలకపోయినా, నీ దగ్గర అదేంటి స్కిల్స్ లేకపోయినా, నీ దగ్గర సత్తువే లేకపోయినా, అవకాశమే లేకపోయినా, నువ్వు దేవుడి మాటను బట్టి నిలబడితే చాలు, అనేక మంది నీ ముందు తల వంచబోతున్నారు. అలా దేవుడు శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకునేలాగున నీకు నాకు శక్తిని ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఒక ఫైనల్గా ఒక వర్డ్ రాయబడింది. ఏంటి అంటే, యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసి ఆ దేశమును పంచుకొనిరి. ఏం చేస్తారంట? ఏం లేకుండా వచ్చారు. నిలబడ్డానికి స్థలం లేదు వాళ్ళకి, కానీ ఈరోజు దేశాన్నే పంచుకున్నారు. దేశాన్నే వారు ఏలుతున్నారు. దేశానికే బిడ్డలుగా వారు నిలబడ్డారు. ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చేమో, ఒక పేరు లేదేమో, లేకపోతే నథింగ్, యూ హ్యావ్ నథింగ్, కానీ దేవుణ్ణి నమ్ముకొని నిలబెట్టు. ఈరోజు దేశంలో ప్రముఖమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అధికారిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నువ్వు పంచి ఇచ్చే విధంగా దేవుడు నన్ను నిలబెట్టబోతున్నాడు. పంచి ఇచ్చే విధంగా నన్ను నిలబెట్టబోతున్నాడు. ఒక్కటే అడుగు, ప్రభువా నేను చేయాల్సిన పని ఏంటి? వాట్ ఈజ్ మై వర్క్ ఇన్ యువర్ ఫీల్డ్? నీ భూభాగంలో లేదంటే నీ స్థలంలో నా పనేంటి అని అడుగు. దేవుడు చెప్పిన పనిని బట్టి నిలబడు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆ కింద ఈరోజు మేము చెప్పాలని ఆశపడుతున్న మాట, ఈరోజు కిందకి వెళ్దాము. 6వ వచనం నుంచి, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేష్ బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేష్ బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి వర్తమానమును తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగజేయుగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టు భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకి ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములు నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోచునుటకు గాని నాకప్పటి ఎట్లు బలము ఉన్నది. కాబట్టి ఆ దినము
దినమున యెహోవా సెలవిచ్చి ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీలను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడనున్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోను స్వాస్యంగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యాతర్బా. అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా నుండెను. ఇక్కడ యెఫున్నె కుమారుడైన కనజీయుడగు కాలేబు గురించి రాయబడిన మాటలు అన్నమాట. అయితే కాలేబు యెహోషువ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నువ్వు నేను, ఎందుకంటే పాత వాళ్ళు ఎవరైనా మోషే టైంలో ఉన్నవాళ్ళు ఉన్నారా అంటే అది యెహోషువ కాలేబు మాత్రమే ఉన్నారు. వీళ్ళు మాత్రమే ఈ వాగ్దానము చేయబడిన దేశంలోకి అడుగుపెట్టారు. మిగతా వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే చనిపోయారు. అయితే కానాను దేశాన్ని స్వాధీనపరుచుకుంది నూతన తరం. ఎవరు? నూతన తరం అంటే అరణ్యంలో పుట్టినోళ్ళు మాత్రమే కనాను దేశంలోనికి అడుగుపెట్టారు. అదేంటి, మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. కారణం ఏంటి అంటే ఆయుష్ అయిపోక కాదు, వాళ్ళందరూ దేవుడి మాట వినక, నసగటం, దేవుడి మీద కోపం, పాపం, లేకపోతే ఐగుప్తి ఆచారాలు, అలవాట్లు, లేకపోతే దేవుడు నాకు చెప్పడం ఏంటి, లేదంటే దేవుడి మాట నేను వినటం ఏంటి అన్న వ్యతిరేకమైన మనసు. ఇంకోటి చెప్పాలంటే దేవుడి మనసుతో వారి మనసు కలవలేదు గనక దేవుడు మనసు కలవని వారందరూ కూడా అరణ్యంలో నశించిపోయారు. దేవుడితో కలవని వాళ్ళందరూ కూడా అరణ్యం. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇంచుమించు 30 లక్షల మంది చచ్చిపోయారు. ఎక్కడ? అరణ్యంలో. మళ్ళీ నూతన తరాన్ని పుట్టించుకొని వాళ్లకు దేవుడు తన్ను కనపరుచుకొని వాళ్లకు దేవుడు తన శక్తిని బయలుపరుచుకొని మళ్ళీ వాళ్ళను కనాను దేశంలోనికి దేవుడు అందుకే 40 సంవత్సరాల వ్యవధి పట్టింది. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను, మనము దేవుడితో ఏకీభవించకపోతే నువ్వు నీ వాగ్దానాన్ని చూడలేవు. వాగ్దానాన్ని అందరూ పొందుకుంటారు, కానీ వాగ్దానాన్ని అనుభవించేవారు కొంతమంది మాత్రమే. వాగ్దానం అందరి జీవితాల్లో ఉంటుంది, కానీ వాగ్దానాన్ని చూచేవాళ్ళు కొంతమంది మాత్రమే. కారణం ఏంటి అంటే నమ్మకం లేకపోవడం, విశ్వాసం లేకపోవడం, దేవుడి మనసుతో మన మనసు కలవకపోవటం, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి జీవించటం. దానికి నిదర్శనమే బైబిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఈ ఐగుప్తులోంచి దాటి ఎర్ర సముద్రాన్ని దాటిన వాళ్ళు అందరూ కూడా యోర్దాను దాటి వెళ్ళలేకపోయారు. కారణం ఏంటి అంటే దేవుడితో ఏకీభవించలేదు. అందుకే చెప్తున్నాను, దేవుడు ఒక మాట చెప్తే ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్, దాన్ని ఏకీభవించు, దానికి ఎస్ చెప్పు. ఎస్, దేవుడు చెప్పే మాటలన్నీ కూడా అసాధ్యంగానే ఉంటాయి. మనం పరిశుద్ధులం కాదు, కానీ ఆయన పరిశుద్ధుడుగా ఉండమంటారు. మనం నీచపు వాళ్ళం, ఆయన అంటే నీతిమంతులుగా ఉండండి అంటారు. మన వల్ల కాదు, కానీ దేవుడు నీ వల్ల అవుతుంది అని చెప్తాడు. మనకేమో ఇలా ఉండటం అవ్వదు, కానీ దేవుడు అలాగే ఉండాలని చెప్తాడు. ఇవన్నీ ఇంపాసిబిలిటీస్ మన ముందుంటాయి. ఇదేదో నువ్వు నేను చేస్తామని కాదు దేవుడు చెప్పేది, లేదంటే దేవుడు శాడిస్ట్ కాదు, మనకు చేత కానివన్నీ కూడా చేయమని చెప్పడానికి. ఏంటంటే ఎస్, నీ వల్ల కాదు, కానీ నీలోంచి నేను చేస్తాను, నీలోంచి నేను నిలబడతాను, నీలోంచి నేను మాట్లాడతాను, ఇక నువ్వు నేను ఏకమవుదాం అన్న ఆలోచనతో దేవుడు మనకి వాగ్దానాలు చేస్తాడు. ఇక్కడ ఆ ప్రదేశాన్ని పంచి పెట్టుకుంటారు, లేకపోతే ఆ ప్రదేశాన్ని స్వాధీనపరుచుకుంటారు, ఆ ప్రదేశంలో శత్రువుల్ని చంపుతారు అంటే అదేదో ఇశ్రాయేలీల గొప్పతనం కాదు, యెహోషువ గొప్పతనం కాదు. నేను నువ్వు ఇద్దరం కలిసి పోరాడదాం, నేను నువ్వు ఇద్దరం కలిసి శత్రువుని హతం చేద్దాం, నేను నువ్వు ఇద్దరం కలిసి అడుగు వేద్దాం, నేను నువ్వు ఇద్దరం కలిసి జనులకు స్వాస్యాన్ని పంచిపెడదాం అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడితే దానికి ఏకీభవించాడో, యెహోషువ చిన్నవాడైనప్పటికి కూడా, కాలేబు చిన్నవాడైనప్పటికి కూడా జనాంగానికి ఏం చేశారు? వాళ్ళు దేశాన్ని పంచి ఇచ్చారు. అయితే కాలేబు దగ్గరకు వచ్చినప్పుడు
కాలేబ్ అంటున్నాడు, పాతోళ్ళు నువ్వు నేను మాత్రమే ఉన్నాము, నీకు నాకు మోషే గారు మన సేవకుడు, మన క్యాప్టెన్, మన యజమానుడు చాలా వాగ్దానాలు చేశాడు. అయితే నాదేంటి, నేను దేవుణ్ణి నిండు మనసుతోటి, ఇక్కడ రాయబడింది 3 సార్లు రాయబడి ఉంటుంది, నువ్వు దేవుణ్ణి నిండు మనస్సుతో అనుసరించేవాడివి, అనుసరించావు అని 3 సార్లు రాయబడి ఉంటుంది. నేను దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించాను కాబట్టి ఇప్పుడు వరకు కూడా నేను బ్రతికి ఉన్నాను. పాత తరంలో ఎవరెవరు ఉన్నారంట? పాత తరం వాళ్ళు ఎవరెవరు ఉన్నారంట? వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారంట. ఈరోజు కొన్ని వేల సంవత్సరాలు లేదంటే ఒక తరానికి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అంటే దేవుని నిండు మనసుతో ఆరాధించాలి. ఏం చేయాలా? అందుకే నువ్వు స్పెండ్ చేసే టైం తక్కువైనా కానీ నిండు మనసుతో కూర్చో దేవుడి సన్నిధిలో. నువ్వు పాట పాడేది ఒక్క పాట అయినా, ఒక్క రాగం, ఒక్క పల్లవైనా చాలు. పాడేటప్పుడు నిండు మనసుతో పాడేటప్పుడు నువ్వు 5 నిమిషాలు గంటలు చేయాల్సిన అవసరం లేదు ప్రార్థన. నిజంగా చేస్తే దేవుడికి స్తోత్రం. కానీ నువ్వు చేసే 5 నిమిషాల ప్రార్థన కూడా నిండు మనసుతో చెయ్యి. దేవుడు కదలింపబడతాడు, దేవుడు విజయాన్ని ఇస్తాడు, దేవుడు జయాన్ని ఇస్తాడు, దేవుడు నీ పక్షాన నిలబడతాడు, నిన్ను కమ్ముకొని ఉంటాడు. నీతో పాటు ఆయన నడవటం ప్రజలు చూస్తారు. నేను నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించాను కనుక ఇప్పటి వరకు కూడా నాకు బలం ఉంది. ఎప్పటి వరకు? 40 సంవత్సరాల క్రిందట అంట మోషేతో ప్రయాణం చేశాడంట, మోషేతో ఎర్ర సముద్రాన్ని దాటాడంట, మోషేతో అతి కష్టమైన పనులన్నీ కూడా చేశాడంట. ఆ టైంలో యుద్ధానికి వెళ్ళాడంట, ఆ టైంలో శత్రువుల ముందు నిలబడ్డాడంట, ఆ టైంలో శత్రువులతో పోరాటం చేశాడంట. అప్పుడు యవ్వన వయస్సు కాబట్టి అన్నీ చేశానని అనుకుంటారేమో. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు అదే పౌరుషంతో ఉన్నాను, అదే బలముతో ఉన్నాను, అదే శత్రువులను అధిగమించగలిగే సత్తువుతో ఉన్నాను. కారణం ఏంటంటే నా దేవుణ్ణి నేను నిండు మనసుతో అనుసరిస్తున్నాను. ఉజ్జీవం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఎక్కడి నుంచో రాదు. మనం నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తే ఉజ్జీవం అక్కడ మొదలవుతుంది. మన ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది తెలుసా? అమ్మాయికి ఇవ్వమ్మ. ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది తెలుసా? చాలామంది అనుకుంటారు స్ట్రెంగ్త్, లేకపోతే అది తినడం, ఇది తినడం, అది చేయటం, ఇది చేయటం, లేకపోతే ఫిట్నెస్, దానివల్ల ఆరోగ్యం వస్తుందేమో అనుకుంటారు. మనం నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటాం. నాకు ఎప్పుడు ఒక సాక్ష్యం చెప్పగలను. రాత్రి వరకు ఎలాగున్నా, పొద్దుటి వరకు ఎలా ఉన్నా, లేకపోతే స్టేజ్ ముందు వరకు ఎలా ఉన్నా నాకు తెలియదు, కానీ ఆ స్టేజ్ ముందు నిలబడినప్పుడు మాత్రం నో వన్ క్యాన్ ఓవర్కమ్ మీ. ఎవరు కూడా నన్ను అధిగమించలేరు. ఎందుకు అంటే ఆ ఫుల్ హార్టెడ్ తోటి నేను నిలబడతాను. ఆ సాక్ష్యం చెప్పగలను నేను. ఎందుకంటే ప్రేమించటానికి ఆయన తప్ప ఎవరు లేరన్న సత్యం తెలుసు. ఆయన తప్ప ఇంకెవరు కూడా అంత గొప్పగా నన్ను ప్రేమించలేరు, లేకపోతే నన్ను ఆదరించలేరు అన్న విషయం నాకు తెలుసు. కాబట్టి అదే నన్ను నడిపిస్తుంది. ఈరోజు నేను అదే చెప్పాలని ఆశపడుతున్నాను. నీకు ఆరోగ్యం కావాలి అంటే నిండు మనసుతో ఆయన ఆరాధించు, సరిపోతుంది. నీకు సత్తువ కావాలి అంటే నిండు మనసుతో ఆయన ఆరాధించు, సరిపోతుంది. శత్రువులను ఓడించాలి అంటే నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించు, అది సరిపోతుంది. ఈరోజు నువ్వు ఒక కౌన్సిలర్గా, ఒక క్యాప్టెన్గా, ఒక అధికారిగా, ఒక గొప్ప వ్యక్తిగా, ఒక తరానికి దేవుణ్ణి చూపించే వ్యక్తిగా ఉండాలి అంటే నువ్వు నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించు. నువ్వు అనేక మందికి దేవుణ్ణి చూపించే వ్యక్తిగా నిలబడిపోతావు. దేవుణ్ణి చూపించే వ్యక్తిగా నిలబడిపోతావు. ఈ 40 సంవత్సరాలు అంటే అక్కడ అరణ్యంలో ఉన్న 40 సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడాడు. ఇప్పుడు కూడా నాకు అదే పౌరుషం, సత్తువ ఉందని యెహోషువ దగ్గర అంటున్నాడు. అసలు యెహోషువ దగ్గరకు వచ్చిన సందర్భం ఏంటి అంటే, హెబ్రోన్ అని ఒక పట్టణం ఉంది. దానికి పూర్వం దాని పేరు ఏంటంటే కిర్యాత్ అర్బా అన్న పేరు. హెబ్రోను అదేంటి, ఆ పట్టణానికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే అది ఎత్తైన ప్రదేశం. ఏంటి? ఎత్తైన ప్రదేశం అనమాట. హెబ్రోన్లోనే దావీదు పట్టణాన్ని కట్టాడు దావీదు వచ్చిన తర్వాత. అంతకుముందు అయితే అది ఫ్రూట్ఫుల్, ఏంటి అంటాం కదా ఇప్పుడు
సారవంతమైన ప్రదేశం అనమాట. ఈ పొలం ఎన్నిసార్లు అయినా ఎన్ని నీళ్ళు అయినా కానీ పండదురా అని కొన్ని పొలాల గురించి కొన్ని భూముల గురించి మనం మాట్లాడుకుంటాం. కొన్ని పొలాలు అయితే అసలు మనం కొన్ని పెడితే సరిపోతురా, ఎప్పుడు చూసినా కానీ పండుతూనే ఉంటుంది అనేసి కొన్ని భూముల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అట్లాగా హెబ్రోన్ అనే ప్రాంతము సారవంతమైన ప్రదేశము, ఎత్తైన ప్రదేశం అయినప్పటికీ కూడా అదేంటి అంటే సారవంతంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా అక్కడ పల్లపు భూములు, మెరక భూములు, అదేంటి మెట్ట భూములు అంటే నీరు ఎక్కువగా ఉండే ప్రదేశం. నీరు ఎక్కువగా అంటే అక్కడ ఏదో నదులు సముద్రాలు ఉన్నాయి అని చెప్పడానికి వీలేమీ లేదనమాట. యాక్చువల్గా అక్కడ ఉన్నది సముద్రం, ఉప్పు సముద్రం. ఉప్పు వేస్తే పంట ఏమి పండదు, అందుకని అక్కడ సముద్రం ఉన్నా కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఏముండదు. పోనీ ఏమైనా నదులు ఉన్నాయా అంటే యోర్దాను నది చుట్టూ పారుతుంది తప్ప మధ్యలో పారదు. అందువల్ల ఆ నీళ్లు కూడా వచ్చి ఇక్కడ పండేది ఏమీ లేదు. కానీ మంచు కురుస్తుందంట. అర్థమవుతుందా? ఇది మనకి చాలా ఆశ్చర్యం. మంచుతో పంట పండటం అన్నది మనకి ఆశ్చర్యం, కానీ మంచుతో పంటను పండించి ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది ఇజ్రాయెల్ దేశం. అగైన్ ఐ రిపీట్ టు యూ ప్రపంచంలోనే అగ్రికల్చర్ ఫీల్డ్లో నెంబర్ 1గా ఉన్నది ఎవరు అంటే ఇజ్రాయెల్ దేశం. ఎట్లా మీకు నదులున్నాయా, సారవంతమైన ప్రదేశమా అనేసి అంటే నదులు లేవు, మరి ఎట్లా పండిస్తారు అంటే వచ్చిన మంచు ద్వారా పంటను పండించి మేము అభివృద్ధిలోనికి వస్తాము అనేసి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. కారణం ఏంటి అంటే ఆ పట్టణాన్ని దేవుడు అలాగా దీవించాడు. కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ఆ పట్టణం శత్రువుల ప్లేస్లో ఉంది, శత్రువులతో నింపబడి ఉంది, శత్రువుల గవిని అది. అయితే ఇప్పుడు కాలేబు వచ్చి యెహోషువతో అంటున్నాడు, యెహోషువా నువ్వు నేను మాత్రమే ఉన్నాము, నీతో నాతో మోషే గారు ఆజ్ఞాపించారు, వాగ్దానం చేశారు. అంతేకాకుండా ఆ ప్రదేశం ఇస్తానని కూడా నాకు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ ప్రదేశం శత్రువులతో నింపబడింది. నువ్వు నాకు ఒక్క మాట సెలవియ్యి, నేను వెళ్ళి పోరాడి శత్రువులను హతము చేసి ఆ ప్రదేశాన్ని మళ్ళీ మన కిందకి నేను తెచ్చుకుంటాను. నాకు వాగ్దానం చెయ్యబడినట్లు ఆ స్థానాన్ని నేను పొందుకుంటాను, ఆ ప్రదేశాన్ని నేను పొందుకుంటాను, అది స్వాస్యంగా నేను పొందుకుంటాను అనేసి చెప్తాడు. ఎట్లాగయ్యా నువ్వు ఒక్కడివి ఎట్లా వెళ్తావు? 85 సంవత్సరాల ముసలోడికి మనం ఏం చెప్తాం? ఏంది ఎక్కువ మాట్లాడుతున్నా, మూసుకొని కూర్చో, కర్ర ఉంది కదా, నడు కర్ర పట్టుకొని ఏంది వెళ్ళిపోతున్నావేంది, ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకేం తెలుసు అయ్యా ఈ ట్రెండ్, ఈ ట్రెడిషను, ఏం తెలుసు ఫోన్ గురించి అని మనం ఎక్కువ మాట్లాడతాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు కాలేబు? 45 సంవత్సరాల క్రితం ఏ బలము నాకుందో ఇప్పుడు అదే బలాన్ని నేను కలిగి ఉన్నాను. 45 సంవత్సరాల క్రితం పౌరుషంతో దేవుడి వాగ్దానాన్ని పట్టుకొని వేగు చూడ్డానికి వెళ్ళినప్పుడు అందరూ అవిశ్వాసంతో మనము ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని స్వాధీనపరుచుకోలేమని చెప్తే నేను నువ్వు మాత్రమే విశ్వాసముతో దేవుణ్ణి అనుసరించాం గనుక మనము ఆ ప్రదేశాన్ని, ఆ దేశాన్ని స్వాధీనపరుచుకోగలమని మోషేతో చెప్పాము. ఇప్పటికీ నాకు అదే విశ్వాసం ఉంది, అదే పౌరుషంతో ఉన్నాను. నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, శత్రువులందరినీ మట్టి కరిపిస్తాను, ఆ ప్రదేశాన్ని మళ్ళీ ఇశ్రాయేలుకు స్వాస్యంగా తీసుకొస్తాను అనేసి చెప్తున్నాడు. ఎవరికి పౌరుషం ఉంటుంది తెలుసా? దేవుణ్ణి చూచేవాడికి పౌరుషం ఉంటుంది. ఎవరికి పౌరుషం ఉంటుంది తెలుసా? దేవుడితో మాట్లాడే వ్యక్తికి పౌరుషం ఉంటుంది. ఎవరు ధైర్యంగా నిలబడతారో తెలుసా? శత్రువుతో ఎవరు పోరాడతారో తెలుసా? దేవుడితో సంబంధం కలిగిన వ్యక్తులు మాత్రమే శత్రువులతో పోరాడగలరు. మిగతా వాళ్ళందరూ కూడా మనకి ఎందుకులే, ఇంత ఉంది కదా, చాలులే. ఇంకోటి చెప్తున్నాను, చాలు అని అనుకున్నవాడు ఎప్పుడు కూడా దేవుడిని చూడలేడు. ఐ రిపీట్, నేను అసూయతో మాట్లాడుతున్న మాట కాదు, కొంతమంది అత్యాశతో మాట్లాడతారు, అది కూడా నేను మాట్లాడట్లేదు. దేవుడి వాగ్దానం విషయంలో, దేవుడు చెప్పిన మాట విషయంలో ఎప్పుడు చాలు అనకూడదు.
శక్తిని దయచే ప్రభు అని అడగాల. ఇంకా నన్ను ఎదిగింపజేయ ప్రభు అని అడగాల. పోరాడడానికి ఇంకా కృపను చూపి అని అడగాల. ఇంతమందే చాలు, ఇంత పరిచర్యే చాలు, ఈ ప్రాంతమే చాలు, ఈ ఊరే చాలు అని ఎప్పుడు మనం చెప్పడానికి వీల్లేదు. వీ హ్యావ్ టు ఎక్స్పెండ్ అవర్ స్ట్రెంగ్త్. మన శక్తిని మనం ఏం చేసుకోవాలా? అధిగమింపజేసుకోవాలా. అందుకు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు నాకు మాట చెప్పు, నేను వెళ్ళి పోరాడతాను. ఆయన యెఫున్నె కుమారుడైన కాలేబు వెళ్ళంట ఆ హెబ్రోనులో ఉన్న శత్రువులందరితో పోరాటం చేస్తాడు. ఆ హెబ్రోన్లో ఉన్న శత్రువులందరినీ హతమారుస్తాడు. ఆ హెబ్రోన్లో దేవునికి విరుద్ధమైన క్రియలు జరుగుతున్న వారందరినీ కూడా పారద్రొల్లుతాడు. అక్కడ విగ్రహారాధనను కూడా ఆయన చెరిపివేస్తాడు. అప్పుడు హెబ్రోను పట్టణం ఇశ్రాయేలు ఆధీనంలోనికి వస్తుంది. ఈ కాలేబుకి ఆ పట్టణం ఇవ్వబడుతుంది. తను కూడా ఫలభరితంగా ఉండబడతాడు. అయితే హెబ్రోన్ అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? దేవుడు ఉండే స్థలం. ఇంకో మాట గాడ్స్ ప్రెజెన్స్, దేవుడి సన్నిధి. ఏంటి? దేవుడి సన్నిధి. నిజంగా నేను అంటాను, ఫిజికల్గా మాట్లాడాడో స్పిరిచువల్గా మాట్లాడాడో కానీ దేవుడికి సమీపంగా ఉండే ప్రదేశానికి వెళ్తాను కావాలని కోరుకున్నాడు. అర్థమవుతుందా? అందరు కిందే ఉండాలనుకున్నారు, మాకున్నదే చాలనుకున్నారు, ఏదైతే ఇప్పటి వరకు పోరాడామో అదే చాలని అనుకున్నారు. కానీ ఈ వ్యక్తి అలా అనుకోలేదు. నేను ఇంకా దేవుడికి సమీపంగా వెళ్ళాలి, నేను ఇంకా దేవుడికి దగ్గరగా వెళ్ళాలి, నేను ఇంకా ఎత్తైన స్థలానికి వెళ్ళాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదం శత్రువులు అనుభవించడానికి కాదు, నేను అనుభవించాలి అని 85 సంవత్సరాల వయసు ఉన్నప్పటికి కూడా తను పోరాటాన్ని ఆపలేదు. ఈరోజు దేవుడిచ్చిన ఆత్మీయ జీవితాన్ని బట్టి తృప్తిపరచబడొద్దు. ప్లీజ్, ఐ రిపీట్, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, దేవుడు ఏదో ఉద్యోగాన్ని వ్యాపారాన్ని ఇచ్చాడు కదా, లేదంటే ఏదో కుటుంబాన్ని ఇచ్చాడు, ఏదో ఇల్లుని ఇచ్చాడు, లేదంటే ఇప్పుడు చేస్తున్న 5 నిమిషాలు ప్రార్థన చాలు, ఇప్పుడు చేస్తున్న గంట ప్రార్థన చాలు, అంటే రోజుకి 2 ఆరాధనలు పాల్గొంటున్నది చాలు అని ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఒక దగ్గర ఆగిపోవద్దు. ఎప్పుడు ఒక దగ్గర ఇంకా దేవుడికి దగ్గరగా సమీపంగా చేరాలి. మనం ఇంకా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. గాడ్స్ ప్రజెన్స్ అంటే అర్థం ఏంటంటే దేవుడి సన్నిధి అంటే దేవుడి మహిమ. దేవుడి అంటే నథింగ్ బట్ గాడ్ అంటే దేవుడు ఉండే స్థలమే కావాలని అనుకున్నాడు. ఈరోజు నా టార్గెట్ ఏం తెలుసా? ప్రభువా, నీ ఆలోచనే నా ఆలోచన అయి ఉండాలి, నీ బలమే నా బలం అయి ఉండాలా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలా, నీ ఉద్దేశములేంటో నా ఉద్దేశాలు అదే అయి ఉండాలా, నువ్వు ఎంత పరిశుద్ధుడిగా గొప్పవాడిగా అధికుడిగా బలశూరుడిగా ఉన్నావో నేను కూడా అలాగే ఉండాలా అనుకోవడం అది ఉన్నతత్వం, అది గొప్పతనం, అది దేవుని హెబ్రోను కోసం మనం పోరాడే ఆలోచనలు. ఎలాగైతే కాలేబు వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకొని శత్రువులందరినీ హతం చేసుకొని దాన్ని తెచ్చుకున్నాడంట, ఆ పట్టణాన్ని తన కిందకి స్వాస్యంగా తెచ్చుకున్నాడంట. ఈరోజు దేవుడు హెబ్రోన్ అంటే ఆయన సన్నిధి, ఆత్మీయ జీవితం. ఈరోజు ఆల్రెడీ దేవుడు యేసయ్య నీ కోసం నా కోసం చనిపోయి ఇచ్చేశాడు. నువ్వు పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు దగ్గరికి ఎక్కి రావటమే. ఏంటి? ఎక్కి రావటమే. నువ్వు దేవుడి దగ్గరికి ఎక్కి వస్తే దేవుడి సన్నిధిని చూడబోతున్నావు. ఇంకో ప్లస్ పాయింట్ చెప్పనా? నువ్వు దేవుడి దగ్గరికి ఎక్కి వస్తే ప్రజలకి దేవుడిని చూపించబోతున్నావు. హెబ్రోన్ అంటే ఏంటి? గాడ్స్ ప్రజెన్స్, దేవుడి సన్నిధి, దేవుడి మహిమ, దేవుడి బలం, దేవుడి ఔన్నత్యం, దేవుడి అధికారం, ఫ్రూట్ఫుల్నెస్, ఇంకా దేవుడిలో ఉన్న సర్వభౌమ అధికారం, ఆశీర్వాదాలన్నీ కూడా అదే. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇంకొంచెం దగ్గరికి రా. ఏమంటున్నాడు? ఇంకొంచెం దగ్గరికి రా, ఇంకొంచెం పైకి ఎక్కేసిరా, ఇంకొంచెం పైకి ఎక్కేసిరా. ఇక చాలే అని ఆగిపోవద్దు, ఇంకా చాలే అని
ఆగిపోవద్దు. దేవుడు నిన్ను ఉన్నతమైన ఎక్కించబోతున్నాడు, ఉన్నతమైన స్థానాలకు ఎక్కించబోతున్నాడు, ఉన్నతమైన ప్రదేశాలు ఎక్కించబోతున్నాడు. నువ్వు శత్రువులతో పోరాడే శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు, నువ్వు శత్రువులను అధిగమించే శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంకో మాట చెప్తున్నాను, ఇక నుంచి నీ శత్రువులు నీ ముందు నిలబడలేకపోతున్నారు. నీ శత్రువులను నాశనం చేసే శక్తిని దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చాడు. నీ శత్రువులు నీ మీద ఎన్నడూ గెలుపు నొందరు. నువ్వు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, ప్రభువా నాకు హెబ్రోన్ కావాలా, నీ ఆశీర్వాదాలు. నీ ఆశీర్వాదాన్ని శత్రువు ఎవడో అదేంటి అనుభవించడం ఏంటి? అది చేతగాని తనం. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పాడకపోతే ఎవడో పనికి మాలినోడు పాడతాడు. అదే మనం దేవుడి సన్నిధిని బట్టి మనం పాడడం మొదలు పెడితే వేరే వేరే పాటలు ఎందుకు ఫేమస్ అవుతాయి? వేరే అన్నీ ఎందుకు ఫేమస్ అవుతాయి? పాడాల్సిన మనం పాడట్లేదు కనుక పనికి మాలినవన్నీ కూడా ప్రపంచం అంతా ఏళ్తున్నాయి. నిజంగా చెప్తున్నాను, నిజంగా మనం దేవుడు గొప్పతనాన్ని చూపించలేదు కనుక ప్రతి సన్నాసులు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. దేవుడి సన్నిధిని చూపించటం మొదలు పెడితే, దేవుడి గురించి మాట్లాడడం మొదలు పెడితే, దేవుని శక్తిని మనం కనుపరచడం మొదలు పెడితే ప్రపంచమంతా కూడా మన ముందు వంగుతుంది దేవుని చూడడానికి. ఈరోజు నిజమైన శక్తిని మనం చూపించట్లేదు కనుక నోరులు ఎక్కువైపోయాయి. ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? కాలేబులాగా పౌరుషం తెచ్చుకో. ఇంకో మాట చెప్పినా, ఆ ముసలోని చూసి నువ్వు సిగ్గు తెచ్చుకో అని చెప్తున్నాడు దేవుడు. ఎవరిని? కాలేబైన ముసలోడిని చూసి యవనస్తులైన మీరు బుద్ధి తెచ్చుకొని మీకు పంచి ఇచ్చిన దాన్ని వెళ్ళి తెచ్చుకోండి, మీకు పంచిచ్చిన దాన్ని వెళ్ళి తెచ్చుకోండి. ఇప్పుడు మనం చేయాల్సింది పోరాటం శరీరులతో కాదు, యుద్ధ నైపుణ్యం కాదు, ఆత్మీయంగా. నేను అంటున్నాను, నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత త్వరలో నువ్వు దేవుని సన్నిధిని చూడబోతున్నావు. నువ్వు ఎంతగా వాక్యంతో లీనమైపోతావో అంత త్వరగా నువ్వు దేవుని మహిమను చూడబోతున్నావు. నువ్వు దేవుడి ఉద్దేశాలు ఎంత తొందరగా ఏకమైపోబోతున్నాయో అంత తొందరగా మీ అందరూ కూడా దేవుడి మహిమను ప్రజలకు, ప్రపంచానికి చూపించబోతున్నారు. చాలా త్వరలోనే గొప్ప ఉజ్జీవం రాబోతుంది, గొప్ప అభిషేకం రాబోతుంది, గొప్ప మార్పులు రాబోతున్నాయి. ఈరోజు భారతదేశంలో అది ఇది అని చాలా మాటలు వింటున్నామే, వాటన్నిటికీ కూడా ఎన్కౌంటర్ చేయబోయే అద్భుతమైన భీకరమైన గొప్ప కార్యాలు ఇదే భారతదేశంలో జరగబోతున్నాయి. ప్రపంచం చూసి అదిరిపోయే అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. దేవుడు అలా చేయబోతున్నాడు. కానీ దానికి సాధనంగా నువ్వు నిలబడతావా? లేదా నాకెందుకు అని కిందే ఉన్నావు అనుకో, హెబ్రోనులో నీకు స్థానం లేదు, ఫలభరితమైన ప్రదేశంలో నీకు స్థానం ఉండదు, సారవంతమైన ప్రదేశాన్ని, ఆ ఫ్రూట్ని నువ్వు అనుభవించలేవు. నేను పైకి ఎక్కుతాను ప్రభువా, 85 సంవత్సరాలైనా పర్వాలేదు, నేను పోరాడతాను, సత్తువ లేకపోయినా పర్వాలేదు, నువ్వు నాకు కావాలి అనేసి నువ్వు నిలబడితే దేవుడు ముందుకు నడిపించబోతున్నాడు. ఇవన్నిటికీ ఏంటి తెలుసు? ఒక్కటే కీ పాయింట్, నీ ప్రార్థనా జీవితం, నీ వాక్య జీవితం. దేవుడికి నమ్మకంగా ఉన్నావా లేదా? దేవుడి గురించి అక్కడ రాయబడింది కదా, కాలేబంట నిండు మనసుతో దేవుడిని అనుసరించాడంట. ఇదేనండి దేవుడికి కావాల్సింది. నువ్వెంత ఇస్తున్నావు అన్నది చూడడు, కానీ నిండు మనసుతో ఇస్తున్నావా లేదా అన్నది చూస్తాడు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు అన్నది కౌంట్ చేయడు, కానీ నిండు మనసుతో చేస్తున్నావా లేదా అన్నది కౌంట్ చేస్తాడు. నువ్వు దేవుడి సన్నిధికి ముందు వచ్చావా, వెనకాల వచ్చావా, ఎలా వచ్చావా, నిండు మనసుతో వచ్చావా లేదా అన్నది చూస్తాడు. దేవుడి పరిచర్య నిండు మనసుతో చేస్తున్నావా లేదా అన్నది చూస్తాడు. ఈరోజు నిండు మనసుతో నిలబడు, నిండు మనసుతో ప్రార్థన చేయి, నిండు మనసుతో దేవుడిని గౌరవించు. దేవుడు నిన్ను గౌరవించబోతున్నాడు. దేవుడు నీ శత్రువులపైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ శక్తిని అధికం చేయబోతున్నాడు. నువ్వు అనేక మందికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టి ఇవ్వాలా, అది నీ డ్యూటీ. ఏం చేయాలా? అనేక మందికి స్వాస్థ్యాన్ని. అంటే ఏంటి? నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ వాక్య జ్ఞానం, నీ సాక్ష్యం, నీ పాట కొంతమందికి రక్షణను పంచిపెట్టి ఇవ్వాలా. దానికోసం నువ్వు ఆత్మీయంగా పోరాడు. ఎస్, చాలామందికి శరీరం సహకరించదు, లేకపోతే ప్రార్థన కానీ, లేకపోతే బిజీ స్కెడ్యూల్ కానీ, లేకపోతే ఎన్నో నిన్ను దేవుడికి దూరం చేయడానికి ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని అధిగమించడమే పోరాటం. ఇప్పుడు పెద్ద వ్యతిరేకతలు ఏమీ లేవు నీకు నాకు.
నువ్వు వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడితో సమయాన్ని పెడితే చాలు, ఈరోజు నీ హెబ్రోన్ని నువ్వు చేరుకుంటావు, నీ ఫలభరితమైన ప్రదేశాన్ని నువ్వు చేరుకుంటావు, దేవుడిని చూపించగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా, మీకు స్తోత్రాలు, వందనాలు వందనాలు వందనాలు. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈరోజు 85 సంవత్సరాల వయసు కలిగిన కాలేబ్ అంటున్నాడు, 45 సంవత్సరాల క్రితం నాకు ఏ బలం ఉందో, ఏ సత్తు ఉందో, ఏ శక్తి ఉందో, ఇప్పుడు నేను అదే కలిగి ఉన్నాను. కారణం ఏంటి అంటే, అప్పుడు నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించాను, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాను, ఇప్పుడు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తున్నాను. శత్రువులు ఉండటానికి తను ఒప్పుకోలేదు, ఎందుకంటే అది తన ఆశీర్వాదం, ఎందుకంటే అది తనకు దేవుడిచ్చిన స్వాస్యం. ఈరోజు నీ ఆశీర్వాదాన్ని శత్రువులు అనుభవించడం ఏంటి? ఈరోజు నీ దీవెన్ని శత్రువులు అనుభవించడం ఏంటి? ఎందుకంటే నువ్వు చేత కాకుండా నిలబడిపోయావు, నీ పని నువ్వు చేయకుండా ఆగిపోయావు, నీ పని నువ్వు చేయకుండా ఆగిపోయావు, నువ్వు కిందే ఉండటానికి ఇష్టపడ్డావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, పైకి ఎక్కిరా, నాకు సమీపంగా రా, కమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధికి దగ్గరగా రా, నేను నిన్ను ఫలభరితంగా చేయబోతున్నాను, నేను అందరికీ తలగా నిలబెట్టబోతున్నాను, నిన్ను అందరికీ గొప్పవాడిగా నిలబెట్టబోతున్నాను, నిన్ను అందరికీ పైవాడిగా నిలబెట్టబోతున్నాను, నిన్ను అందరికీ సాక్షిగా నిలబెట్టబోతున్నాను. నువ్వు అడుగుపెట్టే ప్రతి ప్రదేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు చేసే ప్రతి పనిలో విజయాన్ని ఇవ్వబోతున్నాను, నువ్వు ప్రజలకు రక్షణ అనుభవించే, రక్షణ అందించే వ్యక్తిగా నేను చేయబోతున్నాను. నువ్వు అనేక మందికి పంచిపెట్టే వ్యక్తివి, నువ్వు అనేక మందికి ఇచ్చే వ్యక్తివి, నువ్వు అనేక మందికి దేవుణ్ణి చూపించే వ్యక్తివి. ఈరోజు నీ ద్వారా నేను అద్భుతాలు చేయబోతున్నాను, నీ ద్వారా సంఘాన్ని హెచ్చించబోతున్నాను, నీ ద్వారా సంఘాన్ని నేను హెచ్చించబోతున్నాను. పైకి రా అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కింద ఉన్న వాటినన్నిటిని వదిలిపెట్టి, అంటే ఏంటి? శరీరాశ, లేదంటే శరీర కోరికలు, లేదంటే బిజీ స్కెడ్యూల్, లేదంటే ఆ దేవుడులే అన్న నెగ్లిజెన్సీ, లేదంటే అది ఇది అన్న చిన్న ఆలోచనలు ఉన్నాయే, వాటిని పక్కన పెట్టేసి ఒక అడుగు పైకేయి. ఈరోజు నా దేవుడి సన్నిధిని నేను చేరుకుంటాను. నా ఉద్దేశం దేవుడు ఉద్దేశం ఒకటి అవ్వాలా, నా ఆలోచన దేవుడు ఆలోచన ఒకట. ఈరోజు ఒక వాగ్దానం చేసుకుంటావా? యేసయ్యా, నా జీవితాన్ని నేను నీకు అప్పజెప్తున్నాను, నీ సన్నిధిలో నేను ఉంటాను, ఇక నా జీవితాన్ని నడిపించు. ఇప్పుడు వరకు నా సొంత ప్రయత్నాలు, నా సొంత ఆలోచనలు చేసి ఫెయిల్ అయిపోయాను. అందుకే శత్రువు నా ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాడు. ఇక శత్రువు కాదయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు నేనే అనుభవించాలా. ఈరోజు నీ హెబ్రోన్ నేను వస్తున్నాను. అంటే ఏంటి? నీ సన్నిధికి నేను వస్తున్నాను. నేను తీర్మానించుకో, ఇంకా ఏ ఆరాధన మిస్ అవ్వను, ఏ ఆదివారం చర్చ్ మిస్ అవ్వను, ఏ ప్రార్థన మిస్ అవ్వను. నన్ను దీవించేసయ్యా. శత్రువుతో పోరాడే శక్తిని దయచేయండి, శత్రువుతో నువ్వే పోరాడు, నాకు హెబ్రోన్ని దయచేయి. అంటే ఏంటి? విశ్రాంతి ప్రదేశము. అక్కడ రాయబడింది, దేశంలో ఇంకా గొడవ లేదంట, దేశంలో ఇంకా యుద్ధం లేదంట. ఎప్పుడైతే పొందుకున్నాడో ఇంకా యుద్ధం లేదు. ఇక దేవుడు అదే చేయబోతున్నాడు, నీకు యుద్ధం లేకుండా చేయబోతున్నాడు. ఇక శత్రువులు నీ మీదకి రాకుండా చేయబోతున్నాడు, శత్రువులతో అబ్బా బాధ అన్న దిగులు లేకుండా చేయబోతున్నాడు. ఎందుకంటే ఇక పోరాడేది దేవుడు, నీ ముందు దేవుడు పోరాడబోతున్నాడు. ఈరోజు ఒక్కటే నువ్వు చేయాల్సింది, ప్రభువా హెబ్రోన్కి నేను వస్తున్నాను, నాకు హెబ్రోన్ కావాలి. అంటే ఏంటి? ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి. ఒక్కటి అడుగుతావా? ఒకటే అడుగు, యేసయ్యా నీ సన్నిధి నాకు కావాలి, యేసయ్యా నీ కృప నన్ను ఏలాలి, యేసయ్యా నీ ఆలోచనలు నన్ను ఏలాలి, నన్ను నడిపించండి, ఇక నా జీవితాన్ని మీరే నడిపించండి. ప్రభువా ఈ నిర్ణయం తీసుకున్న వారి మనస్సుల్ని, ఆలోచనని, ప్రార్థన నువ్వు విన్నావు తండ్రి. ఇక నుంచి శత్రువు గౌనులను తండ్రి పట్టుకునేవారిగా, గెలుచుకునేవారిగా నువ్వు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. నెమ్మదినివ్వబోతున్నందుకు వందనాలు తండ్రి. అడుగు పెట్టే ప్రతి ప్రదేశాన్ని, ప్రాంతాన్ని, కుటుంబాన్ని, జీవితాల్ని నువ్వు ఇవ్వబోతున్నందుకు వందనాలు తండ్రి. ఓటమి లేకుండా నువ్వు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా ఇక కిందుండేవారు కాదు తండ్రి, పైవారిగా నువ్వు చేయబోతున్నావు తండ్రి. ఇక స్వాస్యాన్ని పంచిపెట్టేవారిగా నువ్వు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. అలాంటి ఆత్మీయులుగా సంఘానికి ఇచ్చిన అధికారాన్ని పొందుకొని జీవించేవారిగా నడిపించమంటూ యేసు
నామంలో ప్రార్థిస్తూ విని దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాము. ఆయన బలలో పాలు పంపులు పొందుదాం.